Take the breath. Take the breath in. ప్రార్థన. సంగచత్వం సంవదత్వం సంవో మనసి జానత దేవభాగం యదా పూర్ణే సంజనానా ఉపాసతే సంజనానా ఉపాసతే సంజానన ఉపాసతే. దీని అర్థం ఐక్యంగా పలుకుదాం, ఐక్యంగా ఉందాం. మన తొలి రోజుల్లో ఉన్నటువంటి మన మనసుని సమచిత్తం చేద్దాం, ఆ దైవాన్ని ప్రార్థన చేద్దాం. నెమ్మదిగా మనం సూక్ష్మ వ్యాయామం చేసుకుందాం. అందరూ స్టాండింగ్లోకి రండి, అందరూ నెమ్మదిగా స్టాండింగ్లోకి నిలబడండి. సూక్ష్మ వ్యాయామాలు. స్లోలీ, నిదానంగా. నెమ్మదిగా ఫస్ట్ సూక్ష్మ వ్యాయామంలో స్కంద చక్ర సంచలన. నెక్ రొటేషన్ ఫాస్ట్. మీ యొక్క చేతులు నడుము మీద పెట్టుకోండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ మీ యొక్క తల భాగాన్ని కిందికి వంచండి. స్లోగా శ్వాస తీసుకుంటూ నీ తల భాగాన్ని పైకి చూడండి. శ్వాస వదులుతూ నీ యొక్క తల భాగాన్ని ముందుకు వంచండి. శ్వాస తీసుకుంటూ తల భాగాన్ని ఆకాశం వైపు చూడాలి. సమస్థితి. నెమ్మదిగా సెంటర్లో పెట్టండి. ఇప్పుడు సైడ్ నీ యొక్క రైట్ హియర్, రైట్ షోల్డర్కి టచ్ అవ్వాలి. శ్వాస వదులుతూ నీ యొక్క రైట్ హియర్, రైట్ షోల్డర్కి టచ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ సెంటర్కి రండి. శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్ హియర్, టచ్ ద లెఫ్ట్ షోల్డర్. మళ్ళీ సెంటర్కి రండి. మళ్ళీ ఒకసారి శ్వాస వదులుతూ రైట్ సైడ్. శ్వాస తీసుకుంటూ సెంటర్ పొజిషన్. శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్. శ్వాస తీసుకుంటూ సెంటర్ పొజిషన్. నెక్. ఇప్పుడు సైడ్ టర్న్ చేయాలి. చిన్న శ్వాస వదులుతూ నీ కుడి భుజం సైడ్ తిప్పండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా, ఎలాంటి జరుకు ఇవ్వకూడదండి, స్లోగా చేయాలి. శ్వాస తీసుకుంటూ సెంటర్ పొజిషన్. శ్వాస వదులుతూ ఎడమ సైడ్ టర్న్ చేయండి. శ్వాస తీసుకుంటూ సెంటర్ పొజిషన్కి రండి. నెమ్మదిగా రొటేషన్ చేయాలండి. నెమ్మదిగా, ఎలాంటి జర్క్ ఇవ్వకూడదు. ఫస్ట్ నీ యొక్క చిన్న భాగం చెస్ట్ టచ్ చేయండి. క్లాక్ వైజ్ ఫస్ట్ రైట్ సైడ్ నుండి రైట్ భుజానికి టచ్ చేస్తూ బ్యాక్ సైడ్ వెళ్తూ శ్వాస తీసుకుంటూ మళ్ళీ ముందుకు వంచేటప్పుడు మాత్రం శ్వాస వదిలేయండి. ఒక 2 times చేయండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. రిలాక్స్. నెక్ సంబంధించిన స్టిఫ్నెస్ కానీ, నెక్లో ఉండే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ నెక్ రొటేషన్ వల్ల ప్రాబ్లం తగ్గుతుంది. సీవియర్గా నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఇది చాలా గురువు పర్యవేక్షణలో చేయడం చాలా మంచిది. నెక్స్ట్
నౌ షోల్డరు నెమ్మదిగా నీ యొక్క హ్యాండ్స్ పైకి లేపండి. శ్వాస తీసుకొని శ్వాస తీసుకుంటూ పైకి లేపండి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. హ్యాండ్స్, హిప్, షోల్డర్స్, హ్యాండ్స్ మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతులు కిందికి దించండి. మళ్ళీ ఒకసారి శ్వాస తీసుకుంటూ పైకి స్ట్రెచ్ చేయండి. హ్యాండ్స్ అబోవ్ ద హెడ్ స్ట్రెచ్ చేయండి. మ్యాక్సిమం మీరు ఎంత స్ట్రెచ్ చేస్తే మీ యొక్క నర్వస్ సిస్టమ్స్ అంత స్ట్రెచ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతులు దించండి. రిలాక్స్, రిలాక్స్. నెమ్మదిగా నీ యొక్క చేతులు సైడ్కు స్ట్రైట్, షోల్డర్ స్ట్రైట్ పెట్టండి. శ్వాస తీసుకుంటూ నీ యొక్క చేతు వేళ్ళు భుజం మీద పెట్టండి. రొటేషన్, షోల్డర్ రొటేషన్. నెమ్మదిగా బ్యాక్ సైడ్ మీ యొక్క ఎల్బోస్ పైకి వచ్చేటప్పుడు మాత్రం శ్వాస తీసుకోండి. ఎల్బోస్ డౌన్ అయ్యేటప్పుడు మాత్రం శ్వాస వదిలేయండి. तुम्हारा एल्बोस ऊपर रहे जब श्वास लेना है, नीचे करने के समय श्वास छोड़ना है. 3 बार करना है. उसके बाद एंटी क्लॉकवाइज स्लोली स्लोली करना है. बिल्कुल जर्क नहीं देना, स्पीड नहीं करना, धीरे से करना है. नाउ रिलैक्स, रिलैक्स. नाउ नेक्स्ट कटी चक्रासन. నౌ నీ యొక్క చేతులు షోల్డర్ స్ట్రైట్ పెట్టండి, ఫ్రంట్ సైడ్. నౌ రైట్ సైడ్ వెనక్కి తిరగండి. శ్వాస వదులుతూ రైట్ సైడ్ మ్యాక్సిమం అప్పర్ ట్రంక్ వెనక్కి మ్యాక్సిమం మీ క్షమతానుసారంగా ఎంత తిప్పాలనుకుంటే అంతే. హేవీగా ప్రెస్ చేయకూడదు నడుము భాగాన్ని. నా స్లోలీ శ్వాస తీసుకుంటూ ముందుకి. నౌ లెఫ్ట్ సైడ్ టర్న్, ఎక్సేల్. Inhale, center. Now slowly hands down. Slowly hands down. Now next knee rotation. Knee నెమ్మదిగా నీ యొక్క చేతులు షోల్డర్ హైట్లో పెట్టండి, ఫ్రంట్లో. చైర్ పోజ్, ఉత్కాటాసన్. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా కూర్చోండి. చైర్ పోజ్ సాధ్యమైనంత వరకు ట్రై చేయండి. మోకాలు నొప్పులు ఉన్న మాత్రం చేయకుండా ఉండడం మంచిది. ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా స్టాండింగ్ పొజిషన్లోకి రండి. మళ్ళీ ఒకసారి లాస్ట్ శ్వాస తీసుకుంటూ కమాన్ చైర్ పోజ్. శ్వాస వదులుతూ నెమ్మదిగా స్టాండింగ్ పొజిషన్. సో నీస్ స్ట్రాంగ్గా దృఢంగా అవుతాయి మీ యొక్క మోకాలు, పాదాలు. నీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం కాస్త నిదానంగా చేయండి. సివియర్గా నీ ఆపరేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది కంప్లీట్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్ సూక్ష్మ వ్యాయామాలు కంప్లీట్ అయిపోయి. నవ్ నెక్స్ట్ తాడాసన్. రేజ్ యువర్ హ్యాండ్స్ అప్ సైడ్ అబోవ్ హెడ్స్. ఫింగర్స్ లాక్, ఫింగర్స్ లాక్. నీ యొక్క పామింగ్ని ఆకాశం వైపు చూపించండి. Turn your palming upside. Now stretch your body and raise your heels. Inhale up. Maximum 5 seconds, 6 seconds, 10 seconds as your capacity. మీ కెపాసిటీకి అనుసారంగా స్ట్రెచ్ చేయండి. Now slowly hands down. పామింగ్ టర్న్ చేస్తూ నెమ్మదిగా చేతులు కిందికి పట్టేసండి. తాడాసన్. ఈ తాడాసన్ మ్యాక్సిమం మన యొక్క బాడీని కంప్లీట్ స్ట్రెచ్ చేస్తుంది. ఇది కేవలం చిన్నపిల్లలకు మాత్రం చాలా ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వృక్షాసన్. 1 లెగ్ బ్యాలెన్సింగ్. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ థై లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది థై దగ్గర పెట్టండి. రైట్ లెగ్ ఒకవేళ ఇబ్బందిగా ఉండదు అంటే నీ మీద పెట్టుకోవచ్చు. మోకాల మీద చాలా ఇంకా ఇబ్బందిగా ఉండదంటే లైట్గా మీ యాంకిల్ మీద కూడా పెట్టుకోవచ్చు. Raise your hands.
స్లోలీ ఒకే దృష్టితో ఫ్రంట్కు చూడాలి. మీరు దృష్టికోణం మారింది అంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నా స్లోలీ రిలాక్స్, లెగ్ డౌన్, హ్యాండ్స్ డౌన్. నౌ లెఫ్ట్ లెగ్ సేమ్ థింగ్, లెఫ్ట్ లెగ్ కూడా అలాగే చేయాలి. నౌ రేజ్ యువర్ లెఫ్ట్ లెగ్ మ్యాక్సిమం ఎండ్ ఆఫ్ ది థాయ్. నీ తొడ ఎండ్ పొజిషన్లో మీ యొక్క హీల్ పెట్టాలి, పర్ఫెక్ట్ పోచర్. ఇబ్బందిగా ఉన్నది అంటే మోకాల మీద పెట్టుకోవచ్చు, ఇంకా ఇబ్బందిగా ఉన్నదంటే యాంకిల్ మీద పెట్టుకోవచ్చు. ఒక కాలు మీద నిలబడడానికి ట్రై చేయండి, బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. నౌ రిలాక్స్, ఎక్సేల్, డౌన్. దట్స్ గుడ్. మన యొక్క మోకాల్ స్ట్రెంత్నెస్ కానీ ప్లస్ షోల్డర్ స్ట్రెంత్నెస్ కానీ చాలా ఉపయోగపడుతుంది. నౌ నెక్స్ట్ వన్, పాద హస్తాసన్. పాద హస్తాసన్. రేజ్ యువర్ హ్యాండ్స్ అబౌవ్ ద హెడ్. రేజ్ యువర్ హ్యాండ్స్ అబౌవ్ ద హెడ్. నీ హ్యాండ్స్ పైకి పెట్టండి శ్వాస తీసుకుంటూ. శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు వంచండి నడుముని. శ్వాస వదులుతూ మీ కెపాసిటీని బట్టి పెట్టండి. ఫింగర్స్, కాళ్ళ ఫింగర్స్ని పట్టుకోండి. లేకపోతే ఇబ్బంది ఉన్నదంటే కప్ మజిల్స్ని పట్టుకోండి. ఇంకా ఇబ్బంది ఉన్నది అంటే కొంచెం లైట్గా బెండ్ చేయండి. సీవియర్గా లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం బెండ్ చేయకుండా ఉండడం చాలా మంచిది. ఓవర్ సఫరింగ్స్, హిప్, దోస్ ఆర్ ప్లీజ్ డోంట్ డూ.